రోజు నీతో పెద్ద తలనొప్పి అయిపోయింది. ఈ హోంవర్క్ నిన్నే చేస్తుండొచ్చుగా. నిన్నంతా టీవీ చూస్తూ కూర్చుని బయలుదేరేటప్పుడు అర్జెంటుగా చేస్తోంది. ఇలా చూడమ్మా, ఒకటే అన్నం తినిపించు, లేదంటే తిట్టు, అంతేగాని తిడుతూ తినిపించుకో. నానా ఓ 1000 రూపాయలు ఇవ్వు. ఏంట్రా ఏదో ఇచ్చి పెట్టినట్టు అడుగుతున్నావు? ఓ ఇచ్చి పెడితేనే అడగాల, ఇచ్చి పెట్టకపోతే అడగకూడదు. రే ఏంట్రా పొద్దునే మొదలెట? అవును, దేనికి 1000 రూపాయలు? ఎందుకో చెప్తే గానీ ఎవరా? రే అందులో 1000 రూపాయలు పైనే ఉంది. పర్లేదులే, అడ్జస్ట్ చేసుకుంటాను. రాను నీ కొవ్వు ఎక్కువైపోతోంది. దీనికంతటి కారణం మీ తాతయ్య. ఏదో ఒకరోజు మీ ఇద్దరికి ఉందిలే. అమ్మో, ఎవరికేముంది తాతయ్య? మన ఇద్దరికి ఏదో ఉందట. అది ఈ రోజు కాదట, ఏదో ఒక రోజట. రాను రాను వీడికి భయం లేకుండా పోతుంది, అందుకే ఇలా మాట్లాడుతున్నాడు. ఏంట్రా నువ్వు? తాతయ్య నిన్నేదో అంటున్నారు. ఏంటన్నా? నీ బైక్ ఇస్తావరా? నీ బండి ఏమైంది? నా బండి సర్వీస్ కి ఇచ్చాను, సాయంత్రం తీసుకోమన్నాను. నీ బైక్ ఇస్తే రాణి స్కూల్లో వదిలి ఆఫీస్కి వెళ్తాను, నువ్వు అక్కడికి వచ్చి తీసుకో. చాలు ఊరుకున్నానా, నీకు బండి ఇచ్చి నేనేం చేయను. రై ఏంట్రా అన్నిటికీ నన్ను ఎదిరించి మాట్లాడుతున్నావు? బ్లడ్ ఫుల్ నేనేం చేస్తాను చూడు. చిల్. ఎందుకు నన్ను అంత కోపం? కోపం ఆరోగ్యానికి మంచిది కాదు. అది మాత్రమే కాదు, నీ కోపడ్డమే చేత కాదు. నీ కోపం చూస్తుంటే నాకు పిచ్చ కామెడీగా ఉంది. ఇలాగే రోజు మీ నాన్నకి మస్తా కొడుతూ ఉండు. ఆ సంగతి అలా ఉంచు. నీకు నా మీద కోపం వస్తుందా? నీ మీద నాకు ఎలా కోపం వస్తుందా? నువ్వు మా నాన్నవిరా. మరి తాతో రై పోరా.